నేను ఈరోజు చాలా స్పెషల్ పర్సన్ ని మీట్ అవుతున్నాను అనమాట. రఘువరన్ వాళ్ళ మదర్ ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు. వాళ్ళ సన్ గురించి, ఆయన సక్సెస్ గురించి ఏం చెప్తారో ఆ మాటలో తెలుసుకుందాం. కస్తూరి గారు నమస్తే. నమస్కారం. Can you say few words about your son? Very quiet and calm. After his death, no one come and asked to you. You were looking like same your brother. You come and act in my movie. Yeah, I got after this thing. I came to Bangalore. మీరు ఏమనుకోనంటే ఐ కెన్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఫైనాన్షియల్గా ఆయన చనిపోయే నాటికి ఏంటి స్టేటస్ ఏంటి అసలు? Social, what do you think I will tell you? అంటే నేను విన్నాను లాస్ట్ స్టేజ్ లో రఘువరన్ గారు ఎక్కువ సన్ను బాగా దూరం అయిపోయారన్న బాధలో కూడా కొంత హెల్త్ పాడైపోయింది అన్నారు. అవును. ఇస్ ఇట్ కరెక్ట్? His son. రియల్ లైఫ్ లో ఎందుకు ఆయన ఎక్కువ డ్రగ్స్ కి అలవాటు పడ్డారు, డ్రింక్స్ కి అలవాటు పడ్డారు అనే న్యూస్ వచ్చింది. అది నిజమా అసలుకి? నేను సర్వే చేసిన వరకు నేను చెప్తాను. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ హిస్ డైవర్స్? సెంటర్లో కొంతమంది ఇంకా లోపలికి దూరి ఇంకా వీడి చాలా మంది చేస్తారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం బెంగళూరులో ఉన్నాం. బెంగళూరులో చాలా 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 మంది మంచి మంచి ఆర్టిస్టులు మన తెలుగులో యాక్ట్ చేసిన వాళ్ళు, అట్ ది సేమ్ టైం వాళ్ళు మన మధ్య భౌతికంగా లేకపోయినా వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. బట్ నేను ఈరోజు చాలా స్పెషల్ పర్సన్ని మీట్ అవుతున్నాను అనమాట. అండ్ చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రఘువరన్ గారు సినిమాలు ఎన్ని చూసాం మనం. ఆయనలాగా డైలాగ్ చెప్పే ఒక విలన్ లేడు, ఆయనలాగా చెప్పలేరు, అలాంటి వాళ్ళు ఇంకా పుట్టరు అని చాలామంది అనేవాళ్ళు. బట్ వాళ్ళ మదర్ ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు. వాళ్ళ సన్ గురించి, ఆయన సక్సెస్ గురించి ఏం చెప్తారో ఆ మాటలో తెలుసుకుందాం. కస్తూరి గారు నమస్తే. నమస్కారం. సేమ్ Thank you very much, sir. సేమ్ రఘువరన్ సార్ ప్రింట్, మీ ప్రింట్. సో బ్యాక్ సైడ్ ఉన్నారు చూడండి రఘువరన్ సార్, సేమ్ వాళ్ళ అమ్మగారు ప్రింట్. అందుకనే అంత పెద్ద సక్సెస్ అయ్యారు ఆయన. అండ్ రఘువరన్ గారి బ్రదర్ రామ్ వరన్ అండ్ మీ వైఫ్ ధనలక్ష్మి గారు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలవటం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీ బ్రదర్ గురించి? My brother, ತುಂಬಾ intense actor. ఓకే. Intense actor means getting into the character. ఆ క్యారెక్టర్ పోయి வெளியே வர்றது, அது இது versatile actor. ఓకే ఓకే. So I'm not telling you that I am following his shadows. That is not the thing. But I like him as a very powerful actor. ఓకే. This is the only thing I liked him. Oh. He's very, very, versatile and very powerful actor. ఓకే. సో తెలుగు తెలుసా మీకు? తెలుసు. ఓకే ఓకే. అండర్స్టాండ్ అవుతుంది. తెలుసు. ఓకే, అండర్స్టాండ్ చేసుకుంటారు. యా, చేసుకుంటారు. ఓకే. సో యాజ్ ఎ యాక్టర్ గా మీ బ్రదర్ ని ఎక్కువ లైక్ చేస్తారా, యాజ్ ఎ బ్రదర్ గా అన్నగా ఎక్కువ లైక్ చేస్తారా? As an actor. యాజ్ అన్ యాక్టర్. An actor and brother, I mean, that is there always. Last film varikku I was there ఓకే. with him. Oh. Dhanush's film. So we have a little bit, he shouts at me, I get angry, I go, I come. All that is there, all in the game. But as an actor, I wanted to follow his way of getting into the picture. ఓకే ఓకే. All are calling him Bhavani. శివాలో Shiva. శివ మూవీ. సో చాలా బాగా గుర్తుంది Very మీకు. nice. ఓకే Nagarjuna. ఓకే. బట్ హౌ యూ నో తెలుగు వెరీ వెల్ రఘువరన్ సార్? రఘువరన్ సార్ తెలుగు నాలుగు కూడా చాలా చాలా ఫ్లూయెంట్ గా వస్తుంది. ఫ్లూయెంట్ గా వస్తారు. డబ్బింగ్ కూడా ఆయన చెప్తారు కదా? Telugu padam. You know all languages. ఓకే. హౌ మెనీ లాంగ్వేజెస్ హీ నో? Kannada, Telugu, Tamil, and Hindi, Malayalam, and English. He know. సో అమ్మా ఏం చెప్తారు కస్తూరి గారు రఘువరన్ గారి గురించి? కెన్ యూ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ సన్? தமிழ் வளர ரொம்ப டேலண்ட் இருக்கிற வாழ எல்லா லாங்குவேஜும் தெரியும், எல்லா எல்லாருக்கிட்டையும் மூவியும் எல்லாம். ஆனால் வெரி பயஸ். பட் அவங்களுக்கு படத்துல வந்துருது ஆசை எப்படி இருக்கு அவங்களுக்கு? யாருமே இல்லையா அவங்க வீட்டில்
அதுக்கு முன்னாடி யாருமே இல்லையே. இல்ல அவரு கோயம்புத்தூர்ல இருந்து இங்க வந்து இன்ஸ்டியூட்டுக்கு வந்து அடையார் ஃபிலிம் இன்ஸ்டியூட் அங்க வந்து ஜாயின் பண்ணி அங்க ஒரு 6 months தான் பண்ணாரு. ஓகே. அதுக்குள்ள ஃபர்ஸ்ட் ஃபிலிம் ஆஃபர் வந்தது. ఓకే. 7வது మనిషి ఫస్ట్ ఇళయరాజా సార్ దగ్గర గిటారిస్ట్ గా కూడా చేశారు కదా. ఇళయరాజా సారోட గిటారిస్టா மியூசிஷியனா. ஐ ஆல்சோ கம்பல் டு எனக்கு ரொம்ப பிடிக்கும் సినిమా இப்போ சேரிச்சல் நான் தான். ఓ మీకు చాలా ఇష్టం సినిమాలు అంటే. ఓకే ఓకే. He was a musician, first musician. Then came into యాక్టింగ్ సైడ్. సో మీరేం చెప్తారు బావగారి గురించి? నేను బిఫోర్ మ్యారేజ్ వచ్చి నేను వాజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఫర్ అన్న రఘు అన్న. సో వాళ్ళే వచ్చి వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళు యాక్టింగ్ చేస్తే ఇంత ఇన్వాల్వ్డ్గా సో ఆ క్యారెక్టర్ లాగే మారిపోతారు. సో ఎవరైనా ఆడియన్స్ చూస్తేనూ వాళ్ళ క్యారెక్టర్ ఓ వా సూపర్ అనే లెవెల్కి వాళ్ళ యాక్టింగ్ ఉంటుంది. సో యాక్టింగ్ తవరే పర్సనల్గా నేను పెళ్ళైన తర్వాత మా బావ గురించి చెప్పాలంటే వెరీ నైస్ జెంటిల్మెన్, సో హార్ట్ఫుల్, కైండ్ హార్ట్ఫుల్. ఎవరైనా నాకు ప్రాబ్లం అని వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉండరు. మనకుందా లేదా అని కూడా తెలియటం లేదు. ఫస్ట్ ఒకరికి హెల్ప్ చేసేద్దా ఆయన క్యారెక్టర్గా ఉంది. సో నేను ఇలాంటి ఫ్యామిలీకి వచ్చిన ఐఎమ్ రియలీ ప్రౌడ్గానే ఫీల్ చేస్తున్నాను. నన్ను వాళ్ళ బ్రదర్కి పెళ్లి చేసుకోవద్దే, వాళ్ళ బ్రదరు మా రఘు అన్నాను రోహిణి ఇద్దరు వచ్చిదా నాకు వాళ్ళు మా హస్బెండ్ కి పెళ్లి చేశారు. ఓకే. సో రఘు సార్ చాయిస్. అవును అవును. ఓకే ఓకే. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? బెంగళూరే. ఓ బెంగళూరే. అవును. వాళ్ళు యాక్చువల్లీ బెంగళూరులో వచ్చి మా అత్తగారు చెల్లెలు ఒకరు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నేను కొన్ని విషయాలు ఆ కోర్సెస్ నేర్చుకుంటున్నాను. వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టిండ్రి మా అత్తగారి చెల్లెలు. సో ఆ ఇన్స్టిట్యూట్లో నేను లెర్నింగ్కి వెళ్ళాను. సో అప్పుడు వాళ్ళకి నాకు చాలా కనెక్ట్ అయిపోయింది, ఒక డాటర్ మదర్ లాగా. సో వాళ్ళు ఊరికే తమాషకు చెప్తున్నారు మా అక్క కొడుకుకి నేను పెళ్లి చేసుకుంటాను అని. సో మేము వచ్చి తెలుగు, వాళ్ళు వచ్చి మలయాళీ. సో మనకి ఇది వర్కౌట్. నేను అది సీరియస్గా ఎత్తుకోలే. ఒక్క దినం చూస్తే రఘు అన్న అండ్ రోహిణి ఇద్దరు వచ్చేసి రియల్గానే టాపిక్, పెళ్లి టాపిక్ వచ్చేసింది అక్కడ. సో వాళ్ళు వచ్చి మా ఇంట్లో అడగడం, కొంతమందికి మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. తర్వాత అలాగే ఒప్పి పెళ్లి కూడా అయిపోయింది. He told me you go to Bangalore. For what I asked. So there is a girl there. You see that girl and you get married. Went to Bangalore. She was there. So Raghu said you marry this girl, he said. So நான் என்ன சொன்னேன்னா நான் சொன்னேன் மேரேஜ் இப்போ இது இல்லைன்னு. Slowly he said no, marriage is very important. Get married. I saw her. I said, okay, fine. But after his death, no one come and asked to you. You were looking like same your brother. You come and act in my movie. Yeah. They came after that only. I got after this thing. I came to Bangalore, and they approached me, and they booked me for Ananda Krishnan's Non-Violence. Okay. That's getting released. So that is a long back. సో అక్కడ అన్న బ్రదర్ చనిపోయిన తర్వాత కూడా చాలా మంది అడిగారు. అప్పుడు వీళ్ళు కొంచెం స్ట్రెస్లా ఉన్నారు కదా, బ్రదర్ ఇలా వెళ్ళిపోయారు. ఆ షాక్ లెవెల్కి డిసైడ్ చేసాక చాలా కష్టంగా ఉండింది. సో అలాంటి టైంలో బ్రేక్ అయ్యి కొంచెం వాళ్ళు బయటకు వచ్చి రావడమే కొంచెం టైం ఎత్తింది. సో డిప్రెషన్కి వెళ్ళి తిరిగా మళ్ళీ బాగా అయిపోయారు. అంటే ఇంకొక మంచి బ్రదరు ప్లస్ ఒక ఆర్టిస్టు, వాళ్ళు వీళ్ళందరికీ ఒక బ్యాక్ బోన్ గా సపోర్ట్ గా ఉండింది. వాళ్ళదే ఇంటికి పెద్ద. I just want to tell you one thing about Ananda Krishnan, director. I worked with him, and he was very thing, he knew that I'm working well, so he wanted me. He fought for me. He's still fighting for me for non-violence. And that movie, if it comes out, I'll be very well off. That's what people say. Okay. So just waiting for the release of Non-Violence. Oh, so Amma, now you can say Amma. So in real life, he did lot of villain roles in his movies. But real life lo, ela undevallu? Very quiet and calm, and he very pious also. ரொம்ப நல்ல கேரக்டர், ரொம்ப நல்லா இருந்தது. வீட்டிலே அந்த மாதிரி எல்லாம் షౌటింగ్ అది இதெல்லாம் ஒண்ணுமே இல்லை, நல்லா இருக்கும். వెరీ సైలెంట్. సో రఘు గారి సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా? భాష. అదైన తర్వాత నేను చిన్నప్పుడు ఎప్పుడో సంసారం ఒక ఇన్సారం అనేసి ఒక సినిమా,
బట్ అది సబ్జెక్ట్ వైజ్ నాకు చాలా మెమరీ లేదు అంతగా, బట్ ఏదో కొంచెంగా అది కూడా చాలా బాగుంది. అది లాస్ట్ యారడిని మోహిని, ఓకే ఓకే. అదే వెరైటీ ఆఫ్ శివరాజ్ కుమార్ కూడా అదే అసుర అనేసి అమర్కలం ఐ థింక్ సో కన్నడలో అసుర అని తీశారు. ఓకే. అది కూడా అసుర శివరాజ్ కుమార్. ఆ బేస్ వాయిస్ మీకు వచ్చిందా సార్? వచ్చిన బేస్ వాయిస్ చాలా మంది చెప్తారు. ఎవ్రీబడి ఫోన్ல பேசும்போது சொல்லுவாங்க ரகுவரன் வாய்ஸ் மாதிரியே இருக்கு ரகுவரன் வாய்ஸ். యాక్చువల్లీ మేము చెప్పాలంటే బెంగళూరుకి వచ్చిన తర్వాత మేము వచ్చి రఘు ఫ్యామిలీని ఎవరికి తెలియటం లేదు, మా ఇంటి ఓనర్ కూడా తెలియటం లేదు, మేము ఎవరికి చెప్పను లేదు. ఎందుకు? సో ఎందుకంటే కొంతమంది ప్లస్ ఉంది మైనస్ ఉంది. సో మేము సాధారణంగా ఉండాలి. మైనస్ ఫ్రాంక్ గా చెప్తాను చూడండి. ప్లస్ అంటే ఏం తెలిసిన, ఓ ఇలాంటి ఒక యాక్టర్ ఒక రిలేటివ్ అది ఒక గురించి హ్యాపీగా ఉంది. సో వాళ్ళు టాలీ చేస్తారు, ఓ దే లైక్ దిస్ ది వీళ్ళు ఇలా అంటే అంత పెద్ద యాక్టర్ చాలా పెద్ద ఇంట్లో ఉన్నారు, ఇలాంటి చిన్న ఇంటికి వస్తున్నారు అలాంటి అది కూడా ఒక. ఇప్పుడు ఒక 1 కిలో టమోటో అమ్మే వాళ్ళు కూడా మేము ఇలాంటి ఫ్యామిలీ అని తెలిస్తే ఇంకా 3 రూపీస్ 4 రూపీస్ ఎక్స్ట్రాగాను తీసుకుంటారు. అది కూడా ఒక వీక్ పాయింట్ గా ఉంది. సో ఇలాంటి ప్లస్ అండ్ మైనస్ చాలా చూసిన. అంజలి అవును తెలుగులో నేను వర్క్ పోయిన జాగాల్లో కూడాను అంతే, నేను ఎవరికి చెప్పలే, బట్ ఆటోమేటిక్ గా అది తెలిసిపోయింది. అంటే ఇది ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత చాలా మందికి తెలిసిపోయా. అప్పుడు జాబ్కి వెళ్తే మాకు అక్కడను ప్లస్ మైనస్ 2 ఉంది. ఓకే. సో అంటే మీరు ఏమనుకోనంటే ఐ కెన్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. షూర్. ఆయన ఉన్నప్పుడు చాలా సినిమాలు తీశారు, హీరోకి వచ్చే రెమ్యునరేషన్ వస్తుంది. అవును. అమ్మ చెప్పారు ఫస్ట్ లోనే వేర్ హ్యావింగ్ వెరీ బిగ్ హౌస్ ఇన్ ద చెన్నై. అవును. బట్ అలాంటి ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు అమ్మ అవును ఇప్పుడు ఈ రోజు ఒక సింగిల్ బెడ్రూమ్ కి వచ్చారు కదా. అవును. ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే ఫైనాన్షియల్ గా ఆయన చనిపోయే నాటికి ఏంటి స్టేటస్ ఏంటి అసలు చెప్పాలంటే? రోషన్ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, సినిమాలో వేற எங்கேயோ இந்த பொய் இருக்குல்ல, பொய் சொல்லுவாங்க, லைஸ் இஸ் வெரி பவர்ஃபுல் than the honest. Okay. So honest will come, but it will come little late. Okay. So this பொய் people are talking about me also. When people are talking about me also, sometimes which I have not done, they will talk. So that's all in the game. Okay. It comes up. So okay. I don't care for all that. I want to be an actor. Not like Raghuvaran, I cannot say, but I want to be an actor. At least go to the screen and do something. Okay. With the help of Mr. Roshan, with the help of my wife, with the help of my son, with my mother. And with that I'm trying to super. Now you can tell me. Independent is very important. సో బ్రదర్ చంపారిచారు, బ్రదర్ ఫ్యామిలీకి అవుతుంది, మేము చంపారిచింది మాకు అవుతుంది. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్. వాట్ అబౌట్ హిస్ మదర్? హిస్ మదర్ వాళ్ళ బ్రదర్, మా అన్నయ్య ఉండింటే మా మదర్ ఇంట్లో ఇంకా అదే పెద్ద ఇంట్లో బాగుండిండ్రు. సో మా ఫాదర్ ఇన్లాను డెత్ అయిపోయారు, వాళ్ళు ఉండింటేను మా మదర్ ఇన్లా ఈజ్ వెల్. ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. సో వాళ్ళిద్దరు వెళ్తేనే వీళ్ళకి ఇంకా 2 ఉన్నారు, బట్ వాళ్ళకిన వీళ్ళు మమ్మల్ని చాలా ఇష్టపడతారు, మాకు కూడా ఉండాలనేసి. అందుకోసమే వీళ్ళు మా దగ్గర వచ్చారు. ఓకే. అందుకు మేము చాలా వెళ్ళేం లేదు, వీఆర్ లీడింగ్ నైస్ లైఫ్, దట్స్ ఇట్. ఓకే. అంటే అమ్మకి వాళ్ళ దగ్గర ఉండటం ఇష్టం లేదా, రోహిణి గారి దగ్గర ఉండటం? అట్టని తెలియదు, వాళ్ళు వీళ్ళకి ఇష్టం ఉంది, వాళ్ళు పిలుచుకుంటారా లేదా నాకు తెలియటం లేదు. అంటే నేను విన్నాను లాస్ట్ స్టేజ్ లో రఘువరన్ గారు ఎక్కువ సన్ను బాగా దూరం అయిపోయారు అన్న బాధ కూడా ఎక్కువ ఉండేది. సన్ నా దగ్గరకు రావట్లేదు, నాతో ఉండట్లేదు అన్న బాధలో కూడా కొంత హెల్త్ పాడైపోయింది అన్నారు. అవును. ఇస్ ఇట్ కరెక్ట్? ఎస్ కరెక్ట్. ஆல் பசங்களை கூட்டிட்டு அஞ்சலி ஷூட்டிங் எல்லாம் கூட்டிட்டு போய் கார்ல எல்லாம் போய் ரொம்ப பிடிக்கும். His son, whatever he asks, whatever it is there. Okay. Son is more than anything else. He loves so much. He loves so much his son. Then I don't know. See, everybody has problems. I don't want to say who is not doing problem, who is doing problem. So something went wrong. So they had a small thing. I don't want to talk about that. Being as an actor, చాలా సక్సెస్ అయ్యారు. అవును. బట్ రియల్ లైఫ్ లో ఎందుకు ఆయన ఎక్కువ డ్రగ్స్కి అలవాటు పడ్డారు, డ్రింక్స్కి అలవాటు పడ్డారు అనే న్యూస్ వచ్చింది. అవును. అది నిజమా అసలుకి? నేను సర్వే చేసిన వరకు నేను చెప్తాను, అందరికీ ఉన్నట్లే హ్యాబిట్స్ ఉంటాయి, బట్ ఒక యాక్టర్ వల్ల అంటే హైలైట్ చేసి జనాలు చెప్పారు చాలా. సో అందరికీ ఉండే అలవాటు ఆయనకి ఉండింది,
బట్ ఎక్కువగా డ్రగ్స్ డ్రింక్స్ అలా ఉండింటే ఆయన షూటింగ్ వెళ్ళేవాడు కాదు, ఇంత పవర్ఫుల్ యాక్టర్ అయ్యేవాడు కాదు. బట్ ఉండింది, బట్ చెప్పడానికి అంత రోడ్కి వచ్చే అంత లెవెల్కి లేదు. ఓకే, తీసుకునే వాళ్ళు. అవును, అంటే కొంత పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయింది కాబట్టి అవును, అవును, మేబీ అది మర్చిపోవడానికి అవును, ఇవన్నీ కొంత రీజన్ అయింది కూడా. అవును. ఆయన ఉన్నప్పుడు వెళ్తుండే వల్ల బయటికి పార్టీస్ కి లేకపోతే outing కి నేను చాలా వెళ్ళినాను. ఐఎమ్ రియలీ అన్న కూడా అన్న వదిన అప్పుడు చాలా బాగుండ్రి వాళ్ళు. ఈజ్ రఘు అన్న రోహిణి అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి అంత బాగా ఉండింది ఫ్యామిలీ. ఎవరికన్నా పడిందో తెల్ల ఎలా అయిపోయింది వాళ్ళు. సో మీరే అంటున్నారు వాళ్ళిద్దరు ఎంతో ఇష్టంగా నన్ను కావాలని ఇతనికి ఇచ్చి పెళ్లి చేశారు. అవును, వాళ్ళ పేరు ఎవర్ గ్రీన్ అని మా చెప్తున్నారు. ఫ్యామిలీలో బట్ ఎవరు కన్ను పడిందో అన్నారు కాబట్టి నిజంగా ఎవరు కన్ను పడింది? No, maybe God's grace. People are saying now, we are expecting Raghu, your brother, but he is no more. So at least you have to come to that state. That's what people are telling me. So if I cannot come to that state also, it's family support is very important. Family support, people like technicians. He will be there, he will give support to you, but he is not there. He is not there. Yeah. So So main problem. మేము Yeah. లాస్ట్ వాళ్ళిద్దరు డైవర్స్ అయిన తర్వాత మేము చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాం అన్నకి, చాలా సపోర్టివ్ గా ఉన్నాము. ఓ, సో ఎమోషనల్ నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడం చాలా కష్టంగా ఉంది. ఆయన డైవర్స్ అయిపోయిన తర్వాత ఎన్ని ఇయర్స్ ఉన్నారు? మోర్ దెన్ 5 to 6 years. అంతే. సో మీరే అన్నారు కాబట్టి చాలా 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 ఇద్దరు చాలా మంచిగా ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీ చక్కంగల్ ఫ్యామిలీ నుంచి మా అత్తగారు వాళ్ళు ఇళ్ళ పేరు. సో చాలా ఒక జనరేషన్, చాలా రిలేటివ్స్ వీళ్ళది 11 తలమారు అలాగే ఉన్నారు ఇప్పుడును. ఓకే, అందరికి రఘు అన్న పెళ్ళ వాళ్ళు విజయిందా ఇంట్లో పిలిచరు. వాళ్ళు అంటే అంత రెస్పెక్టబుల్ గా ఉండింది. సో వాళ్ళిద్దరు అంత బాగా బతికి వాళ్ళ రోహిణి family గారు కూడా చూపించారు. చాలా మంచి పర్సన్. అవును, రియల్ గా అవును, ఐ మెట్ హర్ అవును, ఇన్ ద హైదరాబాద్ ఆల్సో. అవును, చాలా చాలా మంచి పర్సన్ ఆయన. అవును. బట్ ఎక్కడ వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చిందో అది అదే. మీ ఫ్యామిలీకే తెలుస్తుంది. అవును. మీరే అన్నారు రోహిణి గారు అంటే చాలా రెస్పెక్ట్ మీకు అవును. కూడా ఇప్పటికి. అవును, మీకు చాలా రెస్పెక్ట్ వదనన్నా కానీ అవును. ఆమెకి రెస్పెక్ట్ కోడలన్నా కానీ అవును. ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే ఏం చెప్తారు? మీకు తెలిసింది, మీరు చూసి నాకు తెలిసి జాయింట్ ఫ్యామిలీ కదా? ఎస్, జాయింట్ అంటే లేదు, ఎంత విడివిడిగానే పక్క పక్కలనే ఉన్నాము. ఎవరు జాయింట్ ఫ్యామిలీలే. ఓకే, మా అత్తగారు మా మావగారు సపరేట్, అంత పక్క పక్కనే ఇల్లు అలా ఉండింది. బట్ నాకు తెలిసిన వరకు వాళ్ళిద్దరు చాలా ఆఫ్టర్ రఘువన్న డెత్ దా ఫ్యామిలీ కొంచెం అన్ని డిస్ట్రాయిడ్ అయ్యింది. ఆయనే లేనప్పుడు డిస్టర్బ్ వచ్చినా రాకపోయినా ఇంకా మాట్లాడుకోవటం కూడా వేస్ట్. బట్ కొంతమంది ఏం చేస్తారు, బట్ రఘు అన్న వచ్చి చాలా ఫేవరెట్ గా ఉన్నారు మా హస్బెండ్ కి. మా హస్బెండ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము. ఓకే, సో అందువల్ల మా పైన కూడా ఎగనెస్ట్ గా మారారు వాళ్ళు. బట్ అది ఆ ట్రూత్ దేవునికి దా తెలుసు. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ హిస్ డైవర్స్? చిన్న చిన్న అండర్స్టాండింగ్. ఎందుకంటే ఇప్పుడు మా అత్తగారి కొడుకులకి ఏమంటే మా హస్బెండ్ ఇంక్లూడింగ్ మా హస్బెండ్ లిటిల్ బెటర్ అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఇలా ఉంది అంటే ఆ ప్లేస్ లో అది అక్కడే ఉండాలి, దాన్ని కీప్ ఆన్ చేంజ్ చేయకూడదు. అది ఎవరికి ఇష్టం? అది అన్నకి రఘు అన్నకి. ఓకే, సో ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు కట్టారు వాళ్ళు ఆ రాజా అన్నమలైపురం ఆర్యపురంలో చెన్నైలో. సో ఆ ఇంటికి వెళ్దామని రోహిణికి చాలా ఇష్టం ఉండింది. సో రఘుకి ఇప్పుడు ఉండే జాగాలని ఇక్కడే ఉంటాము అనేసి అక్కడ ఇంకా స్టార్ట్ అయింది వాళ్ళది విజన్. సెంటర్ లో కొంతమంది ఇంకా లోపలికి దూరి ఇంకా చాలా మంది చేసినట్టుగా చాలా పెద్ద గ్యాప్ వచ్చినట్టుగా చేసేసారు. ఓకే, తర్వాత ఒక సినిమాలో కూడా విరమాండి అంటే ఒక సినిమాలో కమల్ హాసన్ వాళ్ళ సినిమాలో కూడా రోహిణికి ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ చెయ్యొద్దు అని అన్నగారు చెప్తా ఉన్నారు. సో అమ్మాయి నేను చేస్తాను అని చెప్పింది. అది ఒక మిస్అండర్స్టాండింగ్ చేరుకోండి. అది లిటిల్ బిట్ వన్ పార్ట్ అంతదా. అట్లా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ నిండుగా వెళ్ళి అది పెద్దగా అయింది. బట్ చనిపోయినప్పుడు వచ్చారా అమ్మ? డైవర్స్ అనేది పేరు కదా, బట్ వచ్చిపోయేదంతా ఉండింది. ఓకే, లీగల్ గా డైవర్స్ అంతదా. బట్ ఆఫ్టర్ దాట్ కొంచెం గ్యాప్ ఒక 1 month 2 months అలా ఉంటే నువ్వు వచ్చి పోయేది అంతా ఉండింది. సన్ అక్కడే ఉన్నారు కదా ఆమె దగ్గర? ఇప్పుడు అమెరికాలో చదువుతున్నాడు. ఓకే, ఏం చేస్తున్నారు సన్? డాక్టర్ చదువుతున్నాడు. ఓ సూపర్. ఆ రిషి వచ్చి సినిమా లైన్కి రారు. ఈజ్ గోయింగ్. తర్వాత కలిసారు ఎప్పుడన్నా రోహిణి గారిని మీరు? ఇప్పుడు నేను చాలా గ్యాప్ ఇచ్చేస్తాను. మేము ఇక్కడ వచ్చి కూడా ఒక 2 months back. ఓకే ఓకే. సో ఇప్పుడు ఫ్యామిలీతో బానే ఉంటారు ఆమె? అంటే ఏమంటే ఎవరికి ఏం ప్రాబ్లం, వాళ్ళ పాటికి వాళ్ళు బతుకుతున్నారు, మా పాటికి మేము బతుకుతున్నాం అంతే. అంతే కదా, మంచిది కదా అది. అదే మేము ఇండిపెండెంట్ గా బతుకుతున్నాం. బట్ అమ్మకి ఏదైనా కావాలంటే అడుగుతారా అమ్మ?
చేస్తారా అమ్మా ఇప్పటికి? అది ఇదివరకు నాకు తెలియదు. మేము చూసుకుంటున్నాము. వీళ్ళు కూతురు ఉన్నారు కేరళలో, వాళ్ళు ఎవ్రీ మంత్ ఒక 4,000 రూపీస్ ఈఎంఐ మా అత్తగారు ఖర్చుకి ఇస్తున్నారు. సో మేము చూసుకుంటున్నాము. ఆమెకి ఏం నీడ్స్ అది మేము చూసుకుంటున్నాం. ఎవరో ఒకళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది. అవునవును ఆ? ఉంది, బట్ దేవుడిచ్చింది శక్తి ఉంది కాబట్టి మా అర్నింగ్ మేము చేసుకొని బతుకుతున్నాం అంతే. The one thing, Roshan, everybody has problems. Everyko problem is there. 200% సార్. They're there. Don't give up. Whatever problem is there, if Roshan is there, right? Don't give up. Give up in the sense, you know, no? Aitu. Adu beda. ఓవర్కమ్ చేయాలి. Overcome sayala. Everybody over. That interesting. Life will become interesting. So adu not edak telusu adu. That's what I told you. அம்மா வந்து அவங்க சம்டைம்ஸ் கோபம் வரும், எல்லாம் பண்ணுவேன். பட் த திங் இஸ் தட் அவங்க 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 மாதிரி ஒரு அம்மா கிடைக்க மாட்டாங்க. అలాంటి అమ్మ ఉండదు. నాట్ ఫర్ హస్బెండ్, వాళ్ళ ముగ్గురు కొడుకులు ఇలాంటి మదర్ దొరకరు. నో కండిషన్, నథింగ్, వెరీ సైలెంట్, వెరీ ఫ్రీడమ్. అన్న రఘువన్న సినిమాకి వచ్చేకి కూడా మూల కారణం మా అత్తగారే. మా మావయ్య గారికి సినిమా అంటే వద్దు వద్దు అనేసి వాళ్ళు హోటల్ లైన్ அவங்க ஒண்ணுமே ஹெல்ப் பண்ணல. நான் தான் எல்லாம் సొమ్ములంతా తీసిచ్చి ornaments எல்லாம் கொடுத்து ஏத்தி விட்டேன். ఈమె గోల్డ్ తాకట్టు పెట్టి రఘు గారికి రఘుని చెన్నై పంపించింది. ఓకే. எனக்கு அது ரொம்ப பிடிக்கும். గిటార్ అంతా తీసిచ్చింది సపోర్ట్ లా, మా అత్తగారు సపోర్ట్ లోనే. మా మావయ్యకి ఇష్టం లేదు. ఓకే. మూల కారణము మా రఘువన్నకుండ ఇంట్రెస్ట్ ని ఫోకస్ చేసి పంపించింది మా అత్తగారే. సూపర్. బట్ ఆమె పంపించినందుకు ఆమె బ్లెస్సింగ్స్ తో పెద్ద యాక్టర్ అయిపోయారు కదా. పెద్ద యాక్టర్ అయ్యారు, చాలా మంచి పేరు తీసుకున్నారు. వీళ్ళు యాక్చువల్లీ సినిమాకి రాకుండా ముందరనే మా అత్తగారు వాళ్ళ ఫ్యామిలీది ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక చాలా రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీ. సో వాళ్ళ కొడుకు ఇక్కడ రాలేదు అంటే వీళ్ళంతా బిజినెస్ మ్యాన్ అయిన వాళ్ళు. అంత పెద్ద బిజినెస్ ఉండింది మా మావయ్య గారిది కోయంబత్తూరులో. ఇప్పుడును హోటల్ హరీష్ తో ఉంటే తెలియకుండా ఉండేవాళ్ళే లేదు. When I was going for shooting recently, one person told me, one big cinematographer, he told me, Raghuvaran's brother, yes, he's a screen actor, he told. Screen actor. I don't know what is screen actor, I don't know, of course. Then I called him and asked, screen actor, and he said, you can't make out when he is acting. Only when it comes to the screen, that real. వాళ్ళకు షూటింగ్ వెళ్ళి ఒక క్యారెక్టర్కి వెళ్ళిపోతే ఇంటికి వస్తే నేను అదే క్యారెక్టర్ కొంచెం మెయింటైన్ అవుతా ఉన్నాం. Getting very intense, very getting into the character. Silent killer, silent killer. Who silent killer? Raghuvaran sir? No, ரஜினி கூட நடிக்கும் போது. Okay. Oh, ரஜினி சார் சொல்லுவார் சைலண்ட் கில்லர்னு சொல்லிட்டு. ஓகே ஓகே. ஆஸ்தான வில்லன். Oh. ரஜினி ஆஸ்தான வில்லன் ரகுவரன். So ரகுவரன் சாருக்கு ரொம்ப பிடிக்குமா ரஜினி சார்? ரொம்ப ஃப்ரெண்ட்ஸ். ஆஃப்டர்நூன் லஞ்ச் டைம்ல பிரேக் விட்டாங்கன்னா ஃபர்ஸ்ட் ரகுவரன் வந்து கொஞ்சம் ரிசர்வ்டு, கொஞ்சம் ரகுவரனை கூப்பிட்டு வா லஞ்ச் டைம் பிரேக்ல, ரகுவரனை கூப்பிட்டு வா அவர் போவாரு. உள்ள போய் 2 பேரும் பிளேட் வச்சு வெஜிடபிள்ஸ் சாப்பிட்டுட்டு 1 hour இல்ல 2 hours பேசிட்டே இருப்பாங்க. அது என்ன பேசுறாங்க చెన్నైలో ఉండేటప్పుడు నా కొడుకు చదివింది రజనీ సార్ స్కూల్. ఓకే. ఆశ్రమ్ స్కూల్. బట్ రఘువరన్ సారు ఇంకా లేరని అందరికి తెలుసు, చిన్న ఏజ్ లోనే చనిపోయారు. బాగా ఫీల్ అయింది ఏ హీరో తమిళ్లో గానీ తెలుగులో గానీ ఇంటికి వచ్చి అమ్మతో మాట్లాడి అమ్మకి ధైర్యం ఇచ్చిందంటే? విజయ్ సార్ వచ్చారు, ధనుష్ సార్, అందరూ వచ్చారు, ఆల్ ఫిల్మ్ యాక్టర్స్, ఆల్ ఆర్టిస్ట్ వచ్చారు, అందరూ వచ్చి ధనుష్ ரொம்ப ఫ్రెండ్స్, ரொம்ப లాస్ట్ మినిట్ లో యారెడీని మోహిని చేసేస్తాడు. అప్ప కొడుకు క్యారెక్టర్ కదా, వాళ్ళకి రియల్ గా ఎమోషనల్ కనెక్ట్ అయిపోయారు ధనుష్ సార్. ఓకే. సో వాళ్ళ కొడుకులాగానే అదే ఊహించుకునే సేమ్ దాంట్లో యారెడీని మోహిన్లో ఎట్లు చనిపోయారు అదే తరనే రియల్ లైఫ్ లో వాళ్ళు చనిపోయారు. నైట్ లో పడుకొని మార్నింగ్ లేచింది. హార్ట్ అటాక్ వాళ్ళకి హై షుగర్ ఉండేది కాబట్టి హార్ట్ అటాక్ సిమ్టమ్సే లేదు, అలాగే వెళ్ళిపోయారు. 4 o'clock వరకు మార్నింగ్. రేపు కందస్వామిని ఒక షూటింగ్ ఉండింది వాళ్ళది, ఆ షూటింగ్ వెళ్ళాలా. మేము అక్కడే మార్నింగ్ వరకు మా అత్తగారు మా హస్బెండ్ మేమంతా ఉన్నాం వాళ్ళ ఇంట్లో. సో మేము వెళ్ళిపోయాము ఇంటికి. తర్వాత 4 o'clock వరకు వాళ్ళు లేచిండ్రి. ఎవరితో ఉంటారు ఆయన? అమ్మొక్కళ్ళు ఉంటారు అంతేనా ఆయనతో? మా అత్తగారు మా మావయ్య అంతా వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఓకే.
ఆఫ్టర్ ఇది వాళ్ళు లోన్లీ కాకూడదు అనేసి. ఓకే. సో అలాగే వెళ్ళింది. మార్నింగ్ లేస్తే వాళ్ళు హాస్పిటల్కి అంతా తీసుకొని పోయారు. అంత లోపలే వాళ్ళ ప్రాణం వెళ్ళిపోయింది అని చెప్పేశారు. హార్ట్ అటాక్ తోనే. ఓకే. ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు? 46. 49. అంతే. 49 చాలా చిన్న ఏజ్. ఎగ్జాక్ట్గా 49. తెలుగులో చాలా ఇష్టమైన హీరో ఎవరు రఘువరన్ గారికి? నాగార్జున అంటే చాలా ఇష్టం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళంతా అంటే నాకు తెలిసిన వరకు వాళ్ళంతా అంటే చాలా ఇష్టం అన్నయ్యకి. ఓకే. ఫేవరెట్ ఫుడ్ ఏం తింటారు ఇష్టంగా ఆయన? ఆయనకి మొదలు బిర్యానీ ఎంత చాలా ఇష్టం. అది షుగర్ ఉండదు కాబట్టి అవంతా తినడం లేకుండా డైటింగ్ ఫుడ్కి వచ్చేసారు వాళ్ళు. ఫుల్ షుగర్ డైటింగ్ ఫుడ్. అంటే షుగర్ అంటే చిన్న ఏజ్ లో అంటే ఓవర్ డ్రింకింగ్ వల్ల వచ్చిందా? అది తెలియటం లేదు. చిన్న Drinking was there, but for some time stopped everything. ఓకే. Because of the habits, what he see, habits decide your future also. சொல்லலாம். சில habitsனால his health was little bit. பட் அதை விட ஒண்ணு என்னன்னா, இதை விட எல்லாம் என்னன்னா, இஸ் வெரி வெரி என்ன சொல்றது, சாஃப்ட் கேரக்டர் சொல்லுவாங்க இல்லையா, ரொம்ப சென்சிட்டிவ். ரொம்ப சென்சிட்டிவ். ஃபிலிமுக்கு வந்தா பாஷா தட் இஸ் டிஃப்ரெண்ட். பட் உள்ள வந்து குழந்தை மாதிரி చిన్న పిల్లలాగా ఉంటారు రియల్ లైఫ్. లేడీస్ ఎல்லாம் சொல்லுவாங்க, ஐயோ இவரா విలనా నడికిదా ఇవరా. ఇంట్లో ఫస్ట్ బిడ్ కాబట్టి చాలా అట్టుము కూడా చాలా ఉండింది. ఒక థింగ్స్ కావాలంటే అది కానే కావాలి అలాంటి టైప్. సపోజ్ కొడుకు ఏమన్నా కావాలంటేను ఆన్ ద స్పాట్ అక్కడ. See, one thing I will tell you, we are seeing Basha for the preview. Basha பார்த்துட்டு நிறைய ஆக்டர்ஸ், டைரக்டர்ஸ் நாங்க எல்லாம் போயிருக்கோம். ரகு வரல, பிரதர் வரல. பாஷால பார்க்கும்போது எல்லாம் கத்துறோம். ரஜினி சார் வந்தா உங்களுக்கு தெரியும்ல, அந்த மாஸ் ஆடியன்ஸ் டெர்ரிபிள். அது வீசுறது, இது வீசுறது, விசில் அடிக்கிறது எல்லாம். ரஜினி சார் வந்து எல்லாம் போன உடனே ரகுவரன் என்ட்ரி இருக்கு பாருங்க. ஏய் சைலண்டா வந்துட்டாரு சைலண்டா. சி அண்டர்ஸ்டாண்ட் ரோஷன், சைலண்டா. they want that, you know, வந்துட்டாருன்னா பண்ணிடுவாரு. அந்த ஒரு கொஞ்சம் சைலண்டா இருந்து பார்க்கணும் என்ன பண்ணுவாருன்னு சொல்லிதான் அந்த ஆடியன்ஸை சைலண்டாரா வந்துட்டாரான்னு சொல்றது. அதுக்கு நானும் நினைச்சேன், என்ன சைலண்டா இருக்குன்னா பயங்கர ரஜினி ஃபேன்ஸ் எல்லாம் இருக்காங்க, சைலண்டாருன்னு ஏன் சொல்றாங்கன்னா அப்பதான் எனக்கு தெரிஞ்சது, ஓ அவர் வந்தாருன்னா கொஞ்சம் கதையவே மாத்திடுவாரு. அப்படி வந்து அந்த மாதிரி ஒரு என்ன சொல்றது, ஸ்ட்ராங்கர் ஆக்டர். ஏன்னா அவங்க வாய்ஸ் எல்லாத்துக்குமே பிடிக்கும், அவங்க டைலாக் டெலிவரி எல்லாத்துக்குமே பிடிக்கும், அது கேட்கணும். సో ఎప్పుడు சொல்லுவாరు ఆయన డైలాగులు అందరూ ఫ్యాన్స్ కదా. సో అదొకటి బేస్ వాయిస్. చిరంజీవి కూడా అంతే. పసివాడి ప్రాణం ఫస్ట్ మూవీ ఇన్ ద భయంకరమైన యాక్టింగ్ దాంట్లో. సూపర్. ఆ మ్యూజిక్ డైలాగ్స్ చెప్తారా రఘువరన్ గారి ఆయన వాయిస్ లో? I know and I know. అవునా, లిప్ కూడా ఇలా షేక్ అవుతుంది ఆయన చెప్పినప్పుడు. సో యూ కెన్ టెల్ మీ ద భాషా డైలాగ్. இல்லப்பா மாணிக் பாஷா, நீ வந்து தொழிலுக்கு சின்ன பையன். நான் நினைச்சா உன்னை 7 நிமிஷத்துல கொண்டுடலாம் தெரியுமா? సో ఇప్పుడు మీరు తమిళ్లో యాక్ట్ చేస్తున్నారు, కన్నడలో కూడా యాక్ట్ చేస్తున్నారు, బట్ తెలుగులో యాక్ట్ చేయాలి. తెలుగులో యాక్ట్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉంది. Yes. 3 films committed. One is కన్నడలోనా? కన్నడలో శివరాజ్ కుమార్. ఓకే వేసిర్కాంగ డేట్స్. ఓకే. నాన్ వైలెన్స్ దీపావళి రిలీజ్. ఓకే. తమిళ్. ఓకే. Then one more Tamil film is confirmed. Okay. The date is yet to be confirmed. తెలుగులో ఇంట్రెస్ట్ இருக்கான்னு கேக்குறாங்க. తెలుగులో yes. తెలుగు பிரதர் தெலுங்குலயே ஸ்டார்ட் பண்ணி அப்படியே வந்தாரு. ஸோ அந்த சின்ன ஒரு அவரோட ஒரு இது ரொம்ப ఇంట్రెస్ట్ இருக்கு, తెలుగుல படம் பண்ணணும்னு వెయిట్ பண்ணிட்டு இருக்கேன். ఓకే. సో రఘువరన్ సార్ని ఎంతగానో ఎంకరేజ్ చేసింది తెలుగు ఇండస్ట్రీ. తెలుగు డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. ప్రతి మూవీలో రఘువరన్ ఉంటే బాగుండు మా మూవీలో అనుకున్న చాలామంది హీరోస్ ఉన్నారు మన వాళ్ళు కూడా. అండ్ ఇప్పుడు చాలామంది హీరోస్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, అండ్ రఘువరన్ సార్ బ్రదర్ రామ్వరన్ సారు ఆల్రెడీ తెలుగులో, కన్నడలో, తమిళ్లో చేస్తున్నారు. తెలుగులో చేయాలని ఆయన కోరిక.
సేమ్ రఘువరన్ సార్ చెప్పినట్లే డైలాగ్ డెలివరీ ఉంది ఆయన కూడా, సేమ్ అలానే లుక్ అలానే ఉంది. అండ్ ఇలాంటి టైంలో మీరు నిజంగా ఆయనకి క్యారెక్టర్స్ ఇస్తే చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం మనం కూడా. ఎందుకంటే ఇంతకన్నా ఏం చెప్పలేను వాళ్ళ ఫ్యామిలీ గురించి. నేను ఇప్పుడున్న వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి లైఫ్ లీడ్ చేశారో మనకు తెలుసు. మళ్ళీ అలాంటి లైఫ్ లీడ్ చేసేలాగా చేసే బాధ్యత కూడా మందే. లైఫ్ అన్నాక ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ కామన్, సక్సెస్ ఫెయిల్యూరు కామన్. బట్ సక్సెస్ ఉన్నప్పుడు మనవాడు మావాడు అని చెప్పుకోవడం కాదు, కొంచెం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు కూడా మనం చిన్న పుష్ చేసి వాళ్ళని పైకి తీసుకొస్తే సక్సెస్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు, నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచింది తెలుగు ఇండస్ట్రీ అని. బట్ అలాంటి ఒక తెలుగు ఇండస్ట్రీ మీద చాలా 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 రెస్పెక్ట్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఇప్పటికి కూడా, ఎందుకంటే అలాంటి లైఫ్ ఇచ్చారు కాబట్టి. దయచేసి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఆయనకి మంచి ఛాన్స్లు ఇవ్వండి. మంచి యాక్టర్, టాలెంటెడ్ యాక్టర్, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, ఇక్కడ కొన్ని మూవీస్ చేస్తున్నారు కూడా. ప్లీజ్. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్గా? Thank you very much, Roshan. And thanks for, coming and taking this interview with me. Very sincere and very hardworking is there. But that will speak. The hardworking will speak. Even though a little bit there, here and there, if it is late also, hard work will definitely, it's because of me. I'm working hard, so it is because of me. And with the help of the technicians, my mother, my wife, and I have got one son, Nikhil. Very, very sweet son, and I just want him to, grow more and more, because everybody has their thing for son have to come up very well. But I have a little more. It is my responsibility to take care of. That I can understand. My responsibility to take care of my family, my wife, my mother, and my son. So, with the help, God's grace, and with the help of Mr. Kiran and the unit, I pray to God that some good things will happen. Definitely it will happen. Yeah. It's very soon. Thank you. Thank you. అమ్మా ரொம்ப ரொம்ப నன்றி అమ్మా. Thank you very much. నేను நான் థాంక్స్ சொல்லணும் உங்களுக்கு. దీంట్లో ఒక చిన్న విషయం నేను మాట్లాడాలనుకున్నాను. మేము అన్న చనిపోయిన తర్వాత సో లాంగ్ డేస్ మాకు ఇట్లా ఒక గైడెన్స్ ఇచ్చి మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా ఉండ్రి. సో మాకు చాలా మేము ఎఫెక్ట్ ఎవరు వద్దు అనేసి, మనీ ఈజ్ కమింగ్ అండ్ గో, మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మారల్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ మారల్ సపోర్ట్ కోసమే నేను బెంగళూరుకి వచ్చాను. నా చైల జాబ్ ఉంది కాబట్టి నా ఫ్యామిలీని, మా అత్తగారే కానీ మా హస్బెండే కానీ బయటకు వదలకుండా మా ఫ్యామిలీలో మేము బాగే బతుకుతున్నాము. సో రఘువరన్కి ఇలాంటి ఒక మదరు ఒక బ్రదర్ ఉండారు అని తెలియాలా అనేసి మీలాంటి మాకు మా ఫ్యామిలీ ఒక విషెస్లో ఒక ఫ్యామిలీ ఉండారు రూఫస్ అనేసి, వాళ్ళు వచ్చి లేదు ప్రపంచానికి తెలియాలి రఘువరన్నోడ మదరు ఒక బ్రదర్ ఉండారని తెలియాలి, మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వండి అని వాళ్ళు చాలా ఫోర్స్ చేశారు. నేను అప్పుడు కూడా వద్దు అనుకున్నాను, బట్ యోచన చేశాను. సో మన లైఫ్ ఎలానో మనకి ఒక యావరేజ్ అయింది. మా అత్తగారు రఘువరన్ మదరు ఉండారు ఒక బ్రదర్ ఉండారని తెలియాలి అనేసి నేను కొంచెం ఆశపడి ఇంటర్వ్యూస్ అంతా మేము ఇచ్చాము. మా ఫస్ట్ ఇంటర్వ్యూ గలాటా ఛానల్ అదంతా చాలా లీక్, ఒక రివ్యూస్ అంతా చాలా వెళ్ళింది. అన్ని ఆడియన్స్ వచ్చి మాకు చాలా సపోర్ట్ చేస్తారు. అవును, తమిళ్లో చాలా, తెలుగులో కూడా మేము ఇచ్చాము. ఇది మాది తెలుగుది సెకండ్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ వల్ల ఒక రఘువరన్కి ఇలా బ్రదర్ ఇలా మదర్ ఉండారని అందరికీ తెలిసింది. బట్ అందరూ వచ్చి మా హస్బెండ్కి చాలా ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, మీరు యాక్టింగ్ చేయాలి, రావాలి. అందరికీ తెలుసు మేము వెయిట్ అన్న ప్లేస్కి రావాలి అని. బట్ అన్న ప్లేస్కి అన్నలాగా చేయకపోతే నువ్వు ఇప్పుడు అన్న లేకుండా దానికి ఆ పేరుకి రిమెంబర్ కోసమన్నా మా ఆయన రావాలని మేము ఆశపడుతున్నాము. సో ఈ ఒక ఇంటర్వ్యూ తీసిన రోషన్ గారికి మా ఫ్యామిలీ గురించి మేము నమస్కారం చెప్తున్నాను. డెఫినెట్గా మీకు మంచి ఆఫర్స్ వస్తాయి, తెలుగులో కూడా మీరు మంచి మంచి సినిమాలు చేస్తారు 2024లో. సో ఇంటర్వ్యూ తర్వాత మన వాళ్ళు చూసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you very much. Thank you very much, Roshan. Thank you, Amma. You are nice talking. Thank you. You are also very nice. Thank you. ரொம்ப ரொம்ப நன்றி. Okay.